హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. కాకరకాయ కారం అండి. కాకరకాయ పుట్నాల పప్పు కారం చాలా చాలా బాగుంటుంది. మీకు మొన్న కారం చూపించాను కదండి, ఆ కారంతో చేసిన కాకరకాయ కారం. అలాగే బెల్లం వెల్లుల్లి కాకరకాయ కారం అండి. ఇది అమ్మల నాటిది. మా అమ్మమ్మ గారు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు, నేను ఎక్కువ తింటూ ఉండేదాన్ని. నాకు కాకరకాయని ఇలా చేసుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఈ రెండు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. కాకరకాయతో ఇవాళ మనం 2 వెరైటీస్ చేస్తున్నాం అనమాట. ఒకటి సాల్ట్, ఒకటి స్వీట్ అండ్ సాల్ట్. బాగుంటుంది రెండు, చాలా చాలా బాగుంటుంది. ఎలా అంటే ఒకటి వచ్చి పుట్నాల పప్పు కారంతో చేసిందండి, ఒకటి వచ్చేసి బెల్లం అండ్ వెల్లుల్లితో చేసింది. రెండు చాలా అద్భుతంగా ఉంటాయండి. కాకరకాయలు కనుక మనం తెచ్చిపెట్టుకుంటే ఎవరికి ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 1/2 కేజీ కాకరకాయలను తీసుకొచ్చాను. వాటిని శుభ్రంగా మట్టి గిట్టి అంతా కడిగేసుకొని అటు ఇటు కాడలన్నీ కోసుకొని మధ్యలో దానికి చీలిక పెట్టి చక్కగా చూసుకొని అవన్నీ నేను ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసానండి. వేసి ఈ ముక్కలన్నీ చక్కగా కట్ చేసి అందులో వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కాకరకాయకి లోపల ఇత్తులు కనుక ఏమన్నా పండిపోయి కనుక ఉంటే కనుక గింజలు తీసేసుకోండి. లేదు అంటే కనుక బాగున్నాయి అంటే కనుక అలా వేసేసుకోండి. కాకరకాయ లేత కాకరకాయ తెచ్చుకుంటే గింజలు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇందులో వేసేసి ఒక 5-10 నిమిషాలు అలా ఉడికించుకుందామండి కాకరకాయలని. పొయ్యి మీద అయితే పెట్టాను. ఇవి ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము, పదండి. మీకు మొన్న కారం చూపించాను కదండి, పుట్నాల కారం, సేమ్ అదే కారం అండి. ఆ కారంతో చేసిందే ఇదన్నమాట. కొంచెం పుట్నాల పప్పు, అందులో కొంచెం ఉప్పు. మన పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు ఉంటాయి కదండి, అవి. దానికి జీలకర్ర ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కొబ్బరి వేసేసి కొంచెం కారం అండి. కారం కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం, అందుకని కొంచెం మీడియంగానే వేసేసాను. చక్కగా ఇవన్నీ వేసి ఇలా కారం చేసేసుకున్నానండి. ఇది యాక్చువల్గా నేను కాకరకాయలోకి చేసిన కారమేనండి. ఇంకా మనకు కావాలంటే ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీలో వాటిలో గుత్తి వంకాయలో కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఒకసారి నేను పౌడర్ లాగేసిన తర్వాత చిన్నులపై ఒక 15-20 రెబ్బలు అనమాట, లేదంటే 1.5 వెల్లుల్లిపాయ చక్కగా అందులో వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసి పౌడర్ అయితే పక్కన పెట్టుకున్నానండి. నాకు పుట్నాల పప్పు కారం అయితే రెడీ అయిపోయింది. అంతలో ఇవి చూస్తానండి, ఇవి ఉడికిపోయాయి. చక్కగా నీళ్ళల్లో నుంచి ఇవన్నీ తీసి ఇలా వీటిని ఆరాలండి. ఇవి మనకి ఆరాలి, టైం పడుతుంది. చక్కగా ఆరితే కనుక బాగుంటుంది. లేదు అంటే ఒక ముందు రోజే మనం ఉడకపెట్టుకొని ఆరపెట్టేసి కనుక నెక్స్ట్ డే చేసుకున్న ఇంకా చాలా బాగుంటాయి. లేదంటే ఆ రోజు అనుకోండి కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని మొత్తం ఆరిన తర్వాత నీళ్ళన్నీ ఇలా పిండేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా నీరు ఉంటుంది ఇందులో. ఆ నీరంతా ఇలా పిండేసుకొని మళ్ళీ ఆరపెట్టుకుంటారు. యాక్చువల్గా అయితే నాకు అంత టైం లేదు కాబట్టేసి నేనేం చేస్తాను, వేయించేసుకున్నానండి. చక్కగా ఆరితే ఇంకా మంచి క్రిస్పీగా వస్తుంది కాకరకాయ. నేను అప్పటికప్పుడే చేశాను కాబట్టి కొన్ని అయితే బాగానే ఉన్నాయి. కొన్నిట్లో గింజలు పండిపోయినాయి అన్నాను కదండి, ఆ గింజలు తీసేసినవి మాత్రం కొంచెం మెత్తగా అయినాయి. నేను చెప్తానండి అది ఏది ఎలా చేసుకోవాలి అనేది. చక్కగా బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని చక్కగా ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం ఓపికగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చిన్నగా చితికిపోకుండా చెదరకుండా చక్కగా వాటిని తిప్పుకుంటూ వేగాలండి. యువతల పక్క ఉన్నదంతా మనకి పండుగ అయిపోయినవి నేను తీస్తాను కదండి, అది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయిందండి. దాన్ని నేను అది త్వరగా ఏగిపోయింది, అందుకని అవి తీసేసానండి. తర్వాత మనకి వేగినట్టు చక్కగా నూనెలో నుంచి ఒక్కోటి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా మనకి ఈ విధంగా కాకరకాయ వేగితే చాలా బాగుంటుంది. మీరైతే కనుక ఆరపెట్టుకొని చక్కగా ఎండిన తర్వాత కనుక కాకరకాయని ఎంచుకుంటే ఇంకా సూపరు. అదే నూనెలో అండి, మళ్ళీ నూనె మార్చాల్సిన అవసరం లేదు. తిరగమాత దినుసులు అండి, ఎండుమిరపకాయ, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసేసి కొంచెం అలా తిప్పేసేయండి. చూస్తున్నారు కదా, అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు కారం ఉంది కదండి, ఆ కారాన్ని ఇందులో వేసి వేయించుకొని కాకరకాయలు డైరెక్ట్గా ఇందులో వేసాను. అలా కాకుండా మీకు మనం కాకరకాయలు పొట్టలు చీల్చాం కదండి, ఆ పొట్టల్లో ఈ కాకరకాయ కారం పెట్టుకొని తర్వాత తిరగమాతలో కూడా అలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా ఇంట్లోకే కదండి నేను ఇలా చేసేస్తాను టకటకమని.
బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు ఎంత మంచి స్మెల్ అంటే అది మనం చేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తినేస్తామా అనిపిస్తుంది అనమాట. నేను ఇందులో ఈ ఫ్రైకి మాత్రం కారానికి మాత్రం చితక్కుండా మంచిగా ఉన్న కాకరకాయలన్నీ తీసుకున్నానండి. కనిపిస్తుంది కదా, కాకరకాయలు ఉన్నాయన్నీ తీసి నేను ఈ కారపొడిలో వేసి చేసుకున్నాను. కారపొడి అయితే రెడీ అయిపోయింది. నేను కాకరకాయ పుట్నాల కారంతో రెడీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఒక 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే వేగకుండా కనుక తీసారంటే పాడైపోతుంది. కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అండి, చెప్పాను కదా అమ్మమ్మల కాలం నాటి బెల్లం వెల్లుల్లి కారంతో కాకరకాయ. దీనికి కావాల్సింది మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. అలాగే జీలకర్ర వేసుకోండి. కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు అండి. కారం మీరు ఎంతైతే తినగలుగుతారో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారాన్ని. నేను ఈ 1/2 kg కాకరకాయల్లో నేను 2 రకాలు చేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి చక్కాబద్దాగా. చూస్తున్నారు కదా, వీటిని ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను. చక్కగా వెల్లుల్లిపాయ అంతా ఇదైంది. తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు బెల్లం తురుమండి. బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసాను. మీరు స్వీట్ ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి. షుగర్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నేనైతే బెల్లమే వాడతాను అనమాట. ఇలా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పామనుకోండి, చక్కగా ఇదిగోండి ఈ విధంగా మనకి ఈ విధమైన పేస్ట్ అయితే వస్తుంది. అసలు ఒకసారి చేసుకొని చూడండి, భలే ఉంటుందండి వేడివేడి అన్నంలో. ఈ స్వీట్ కాకరకాయ వెల్లుల్లి కారం అని చెప్పాను కదా, బెల్లం వెల్లుల్లి కారం అద్భుతం అంటే అద్భుతం అనమాట. ఇందులో నేనేం చేశాను అంటే, ముందు కొన్ని చితికిపోయిన కాకరకాయలు ఉన్నాయి కదా, అవి ఒక 2 మంచి కాకరకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎక్కువ మోతాదులో నేను తెచ్చుకోలేదు కాబట్టి కొన్ని దీనికి అనేసి వాడేశాను. మంచివన్నీ కాకరకాయ కారంలో వేసాను. ఇందులో అయితే కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతాయండి. పోపు పెట్టుకోవడమేనండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఎండుమిరపకాయ గిల్లేసుకోండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఇందులో చాలా బాగుంటుంది ఫ్లేవరు. చూస్తున్నారు కదా, ఇవి చిట్టుపట్లాడుతున్నాయి. ఇది మా అమ్మమ్మ ఎప్పుడు చేస్తుండేదండి. మా తాతగారికి చాలా ఇష్టం కాకరకాయ పులుసు, కాకరకాయ బెల్లం, చెప్పాను కదండి బెల్లం వెల్లుల్లి కారం ఇలా ఎక్కువ చేస్తూ ఉండేది. నా ఫేవరెట్ అయితే ఇదనమాట. పులుసు కన్నా కూడా ఇది ఎక్కువ ఇష్టపడతాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని అలా కొంచెం వేగిన తర్వాత ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా ఈ విధంగా వేసి వేయించుకుంటున్నానండి. ఒక 2-3 మంచి కాకరకాయలు తీసుకున్నాను. మిగతాయి కొంచెం చితికిపోయినాయి కదండి, అవి కూడా వేస్తాను అనమాట. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం వెల్లుల్లి కారం, అది కూడా వేసి ఎక్కువ టైం పట్టదండి మనకి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో, కానీ టేస్ట్ అయితే అద్భుతం అండి. ఇది కూడా 2-3 రోజుల పైనే నిల్వ ఉంటుందండి బయట. మీకు పాడవటం అంటూ ఏముండదు. వేడి అన్నంలో కనుక ఒక కాకరకాయ పెట్టుకొని ఈ కారం కలుపుకొని తింటుంటే అంటే అద్భుత అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, ఇది మా అమ్మమ్మ నాటి వంట. ఆవిడ చేస్తుంటే ఆవిడ దగ్గర చూసి నాకు ఇష్టం కాబట్టి నేను కూడా నేర్చుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువసేపు ఉడకనిచ్చామనుకోండి, వేయించామనుకోండి, గట్టిగా అయిపోతుంది. కొంచెం అదంతా బెల్లం అంతా ఒకసారి కరిగే వరకు అలా చేసేసి తర్వాత తీసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసి తీసుకోవచ్చు. నూనె ఎక్కువ కనిపిస్తుంది కదండి, వేగిన తర్వాత మీరు ఓన్లీ దీని వరకే తీసేసుకోవచ్చు అండి. అందులోంచి గిన్నెలోకి తీసేటప్పుడు అంత నూనె రాదు. ఒకవేళ ఇది నూనెతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అలా కూడా ట్రై చేయండి. నేనైతే ఇది నూనె లేకుండానే తీసి పక్కన పెట్టుకొని వాడుకున్నాను. మీరు కూడా ఒకసారి ఈ కాకరకాయలతో ఇలా 2 రకాల వెరైటీస్ చేసుకొని తినండి. మీరు ఎవరైనా చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. లేదు కొత్తగా మేము చేస్తున్నాం అనుకున్న వాళ్ళు, కాకరకాయ తినలేము చేదుగా ఉందనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. అసలు మీకు చేదు అనేది ఎక్కడా కనపడదండి. హెల్త్కి మంచిది, అలాగే కొంచెం నోటికి కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకటేమో కారంగా, ఇంకోటేమో స్వీట్ అండ్ కారంగా. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, నేను చేశానని కాదు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఇవాళ నేను చేసిన కాకరకాయలతో 2 కారాలు, ఒకటి బెల్లం వెల్లుల్లి కారం, ఒకటి పుట్నాల కారం, 2 చూసారు కదా ఎలా ఉందో.
నాకు ఒక కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.